నర్సంపేట నియోజకవర్గంలోని కానాపూర్ మండలం చిలకమ్మ తండా గిరిజనులు గత 50 సంవత్సరాల నుండి జీవనం కొనసాగిస్తున్నారు. భూములను సాగు చేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబాలను పోషించుకుంటున్నారు. వైఎస్ఆర్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది రైతులకు హక్కు పత్రాలను అందజేశారు. మరికొంతమంది రైతులకు హక్కు పత్రాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు హక్కు పత్రాలు ఇవ్వలేదని, మాపై ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా మా గిరిజనుల భూములను ఆదుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వెంకన్న, ఈరియా, గణేష్, రమేష్, సురేష్, భద్రు పాల్గొన్నారు. మాది అశనూరు గ్రామము, ఖానాపూర్ మండలం, జిల్లా వరంగల్. మాకు ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాల అక్కడ నుంచి సాగు చేసుకుంటున్నాం మేము భూమి. మమ్మల్ని ఇదే దిక్కు లేదు. మాకు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి బోర్ వేయించుకున్న తప్పే ఉన్నది, బావి తోపించుకున్న తప్పే ఉన్నది. మాకు మొత్తం పొలాలంతా ఇంటికోపోతుంది. ఏమైనా చేయాలన్నా లేదు మాకు. ఎక్కడ నాకు 3 బిడ్డలే ఉన్నారు. బిడ్డలకు పెళ్లి చేయాలన్నా పైసలు లేవు సార్. అట్లా ఉన్నది మా బతుకు. మాకు ఎక్కడ లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని ఆగం చేస్తున్నారు. మేడం కాళ్ళలో పడ్డాం, మందు దాగి చేస్తామంటే మందు దాగి చేస్తే మా కోసం చేస్తుండ్రా అని అంటున్నారు సార్. వద్దు మేడం అంటే మమ్మల్ని ఎక్కడ పోయినా మీరు పీకుతారో ఏం చేస్తారో కానీ మేమైతే మాత్రం చెట్లు పెట్టుడు అని అంటారు సార్. అండి చిలకమ్మ తండ నుంచి ఖానాపూర్ మండలం వచ్చేస్తుంది. ఖానాపూర్ జిల్లా వరంగల్. అయితే మేము అక్కడ గత 40 సంవత్సరాల కాంచెల్లి ఊరు పొందించి ఉన్నాం. ఊరు పొందిన కాంచెల్లి కూడా ఫారెస్ట్ నుంచి వెళ్ళి మాకు ఎప్పుడూ కూడా హానికరం లేనిది ఈ మధ్యలో మా ఎమ్మటి పడి మమ్మల్ని బోర్ వేసుకొని ఇవ్వకుండా మమ్మల్ని బావి తీసుకున్నా కూడా మాకు ప్రతి ఒక్క విసుల ఇబ్బంది పెడుతున్నారు. ఫారెస్ట్ దాడులను అరికట్టి ఆపాలని, రైతులకు అండగా నిలబడాలని, ప్రభుత్వాన్ని కానీ ప్రజలకు మా అందరి సహకారం కావాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు మాత్రం మా ఉన్న రైతులకు, అక్కడ ఉండబడిన రైతులకు 10 గుంటల నుంచి మొదలు పెడితే 1.5 ఎకరం లోపే ఉంటుంది భూములు. ఆ భూములను ఫారెస్ట్ వాళ్ళు డిమాండ్ చేసి గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మాకు ప్రభుత్వం నుంచి కూడా సహకారం కావాలి. ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం కావాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా జోలికి రాకుండా మమ్మల్ని బతకనియాలి. లేకపోతే మేము ఇంతకుముందు కూడా సార్ దగ్గరికి పోయి, రేంజర్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ తీసుకుంటే మేము చేసేది మేము చేస్తాం, మీరు చేసేది మీరు చేయండి, మాకు అవసరం లేదు, మేమైతే ఖచ్చితంగా చెట్లు పెట్టుడే, మేము ఊకునే సమస్య లేదు. కాకపోతే పోలీసు బలగాలు అందిస్తాం, లాఠీ చార్జ్ చేపిస్తాం, మిమ్మల్ని ఏదైనా రూపకంగానైనా చేస్తారు సార్. అది పేద రైతులు, భూమి లేకుండా రైతు బతకలేడు, పేద కుటుంబాలు సార్. ఇవి మీరు అంతా మా మీద కక్ష కడితే బాగుండేది సార్. అంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, మేము చేసేది మేము చేస్తాం, మేము మాత్రం చెట్లు పెడతాం సార్. రైతు సత్తాడు సార్ అంటే సత్తా ఎవరి కోసమే, పొడి భూముల కోసం బతారా మీరు అనేది కొంచెం బేడగి మాట్లాడి సారు మమ్మల్ని కూడా ధిక్కరించకుండా బయటికి పంపించడం జరిగింది. మమ్మల్ని మాత్రం న్యాయం కావాలి, మమ్మల్ని కంపల్సరీ ప్రభుత్వం నుంచి సాయం కావాలి, న్యాయం కావాలి. మేము భూమి వదిలే పరిస్థితే లేనే లేదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మాకు మాత్రం భూమి కావాలి. నా పేరు గణేష్, ధరావత్ గణేష్, చిలకమ్మ తండా, మండల్ అశోక్ నగర్, మండల్ ఖానాపురం, జిల్లా వరంగల్. మాకున్న సమస్య గత 10-12 సంవత్సరాల నుండి పోడు భూమి సాగు చేస్తున్నాం. సాగు చేస్తున్న క్రమంలో మధ్యాహ్నం హక్కు పత్రాలు వస్తాయని చెప్పేసి సర్వే చేసినాం. కార్యదర్శి ఫోను స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ అయ్యి అది రాలేదు. రానందుకల్లా హక్కు పత్రం రాలేదు. రానందుకు ఇప్పుడు ఏమంటారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి హక్కు పత్రం లేదు కదా, కొత్త పోడే ఇది అని చెప్పేసి సర్వే చేసినాం. మేము కొత్త పోడని వచ్చేసింది, చెట్లు పెడతామని వచ్చిర్రు. బీట్ ఆఫీసర్ ఇంతకు ముందు అమ్జద్ ఖాన్ సార్ అని ఉండే, ఆయన కూడా తెలుసు ఆ భూమి పాతదని తెలుసు. పత్తి చేనులు కూడా పెట్టుకున్నాం. బోరు బావుల కొరకైనా ఇబ్బంది పెడతారు, భూమి కొరకైనా ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఉన్నది మనిషికో ఎకరంన్నర 2 ఎకరాలు అంతే ఉంది. గత అక్కడ ఉన్నది ఒక 4-5 ఎకరాల భూమి ఉన్నది. దాంట్లో ఇప్పుడు ప్లాంటేషన్ పెడతాం, ఖచ్చితంగా పెట్టాలి, తప్పని పరిస్థితి అన్నారు. మేడం కాడికి పోయినాం. మేడం వాళ్ళు పొద్దున అక్కడికి వచ్చిర్రు. వస్తే బండ్లాపి మేడం పెట్టలేము, మాకున్నది కొంత జాగే, మాకు వేరే దిక్కు లేదు, మేము దీని మీదనే జీవనాధారంగా బతాను. మంచిగా ఉన్నది ఒక 2 ఎకరాలు ఎకరం ఉన్నది మేడం, ఎక్కువ లేదు, 100 ఎకరాలు ఉంటే మీరు తీసుకోవచ్చు కానీ మాకు లేదంత భూమి అని మేడం చెప్పి రిక్వెస్ట్ చేసినాం. కాలు పట్టుకుని బదిలాడిన తర్వాత కూడా మేడం గారు ఏమన్నారంటే, మీరు సార్ను కలవండి అబ్బా, మా దగ్గర ఏం లేదు, పైనుండి ప్రెజర్ వస్తుంది, చెట్లు ఖచ్చితంగా పెట్టాలంటారంటే వచ్చినాం. సార్ దగ్గరకు వచ్చినాం. సార్ ఏమంటాడు, కొత్తదే అంటాడు. మేము చేసుకొని 10 సంవత్సరాలు అవుతుంది. అది అలా ఆల్రెడీ పత్తి బండిన చేనే దాన్ని రోజులు చేయించినాం, మొక్కజొన్న ఇద్దామని. దాన్ని చూసి కొత్తది అని చెప్పేసి ఇబ్బంది పెడతారు సార్. మాకు న్యాయం జరిగేటట్టు